అందే ఎల్లయ్య ఈ పేరు కంటే కూడా జే జే హే తెలంగాణ పాట అనగానే ఆయనెవరో గుర్తుకు వస్తుంది. తనకు అక్షర జ్ఞానం లేకపోయినా తన వాక్కునే వాగ్మయంగా పలికించి మాయమైపోతున్న మంచితనాన్ని తట్టిలేపిన వాగ్గేయకారుడు కూడా ఆయనే అందశ్రీ. శోకాన్ని శ్లోకంగా చేసిన వాల్మీకిలా తన పాట కూడా కన్నీటి నుండే పుట్టింది. పశువుల కాపరిగా ఉన్న అందే ఎల్లయ్య ఈ రోజు తెలంగాణ గేయమై పల్లవిస్తున్నారంటే ఆ పాట కేవలం ఆయన కలం నుండి మాత్రమే కాదు, మనసు నుండి కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో నిప్పు కనికలా ఎగిసింది. ఉద్యమానికి తనదైన ఊపర్లూదింది. తెలంగాణ ఏర్పాటు తరువాత ఆ పాటను రాష్ట్రగీతంగా పెట్టాలనే ప్రతిపాదన వచ్చినా అది జరగలేదు. తాజాగా మరోసారి ఆ అంశం చర్చకు వస్తోంది. అదే సమయంలో ఆయన్ను కొందరు అవమానించారా అనే విషయం కూడా ప్రస్తావనకు వస్తోంది. ఈ నేపథ్యంలో అందశ్రీ గారికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. అందశ్రీ గారి అసలు పేరు అందే ఎల్లయ్య. జూలై 18, 1961లో ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో పుట్టారు. తండ్రి అందే బుడ్డయ్య. వీరిది నిరుపేద కుటుంబం. ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యారు. బడికి వెళ్లలేదు, అక్షరాలు నేర్చుకోలేదు. చిన్నతనంలోనే గ్రామ సమీపంలో ఉండే స్కూల్లోని ఉపాధ్యాయుడు మల్లారెడ్డి గారు అందశ్రీకి అప్పుడప్పుడు మౌఖికంగా పాఠాలు, పాటలు, పద్యాలు చెప్పేవారు. పని కూడా చేయించుకునేవారు. ఆయన పనిచేస్తున్న టైంలోనే అందశ్రీ గారికి మహాభారతం, రామాయణం, ఇతిహాసాలన్నీ చెప్పేవారు. అక్షరాలు నేర్చుకోవడం కంటే సమాజాన్ని చదవడాన్నే జ్ఞానమని భావించారు అందశ్రీ గారు. తన ఆకలి తీర్చుకోవడం కోసం గ్రామంలో చిన్న చిన్న పనులు చేశారు. పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా కూడా ఉన్నారు. గ్రామాల్లో తెల్లవారుజామున మూట కొట్టే పనులతో ఆయన తన దినచర్యను ప్రారంభించేవారు. 14 ఏళ్లకే భవన నిర్మాణ కూలీగా చేశాక మేస్త్రిగా మారారు. తన జీవితంలో ఎదురైన కష్టాలను మర్చిపోయేందుకు గ్రామాల్లో యక్షజ్ఞానాలు, జానపదాల కార్యక్రమాలకు, కోలాటాలకు వెళ్లేవారు. అప్పుడే గ్రామానికి దగ్గరలో ఉండే కళాకారులైన ఆచార్య బిరుద రాజురామరాజు గారి నుండి స్ఫూర్తి పొంది మాటలతో పాట కట్టడం మొదలుపెట్టారు. పనిచేస్తున్న టైంలోనూ తనకు తానుగానే పదాలను అల్లి పాట కట్టేవారు. అంటే లొల్లాయి పాట పాడేవారు. అయితే అవి నార్మల్ గా కాకుండా హృదయాన్ని తాకేట్టుగా ఉండేవి. తన పాటలు బాగుండడంతో వాటికి అక్షర రూపం చేయాలని తన మామయ్య, మేస్త్రి పనిచేసే సిద్ధయ్య అనుకునేవారు. తొలినాళ్లలో అందశ్రీ గారు పెద్దగా పట్టించుకోలేదు. కొన్నాళ్లకు అందశ్రీ గారు ఒప్పుకోవడంతో ఆయన పాడిన పాటలకు అక్షర రూపం ఇచ్చేవారు. అప్పట్లో తనతో పాటు పనిచేసేవారు వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్టులు తీసుకోవడంతో ఓసారి నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. అక్కడ మేస్త్రి పనిచేస్తున్న సమయంలో హమ్రాద్ గ్రామంలోని శృంగేరి మఠానికి వచ్చిన స్వామీజీ శంకర్ మహారాజ్ గురించి కూడా ఓ పాట పాడారు. దీంతో ఆయన అందే ఎల్లయ్య పేరును అందశ్రీగా మార్చారు. కాళిదాసు, తెనాలి రామకృష్ణ వంటి వారిని కనికరించిన అమ్మవారు నీలో ఉన్నారు. నీ సాహిత్యంలో అమ్మవారి అందే వినిపిస్తోంది కాబట్టి నువ్వు అందశ్రీగా అవ్వు అని ఆశీర్వదించారట. అప్పటి నుండి అందే ఎల్లయ్య అందశ్రీగా మారారు. అక్కడి నుండి ఈయన ఆశువుగా పాటలు పాడుతూ వచ్చారు. చదువు లేకున్నా కవిత్వం బాగానే వచ్చింది. వేదాలు, ఉపనిషత్తులు కూడా వినేవారు. అయితే తనకు ఎవరూ లేరనే బాధ ఓవైపు, జీవితంపై ఆసక్తి లేకపోవడం మరోవైపు. దీంతో 1994లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే తన పాటల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆ టైంలోనే తెలిసిన వారి ద్వారా యలమంచి శేఖర్ సినిమాలో పాటలు రాసే అవకాశాన్ని కల్పించారు. అప్పటి వరకు తనకు తానుగానే మనసులోనే పదాలను పాటగా కట్టి పాడేవారు. అయితే సినిమాలకు సంబంధించి పాటలు రాయాల్సి రావడంతో అక్కడే ఆయన చదవడం, రాయడం నేర్చుకున్నారని చెప్పవచ్చు. అలా విప్లవ సినిమాలు తీసే నారాయణమూర్తి సినిమాలు చాలా వాటిలో పాటలు రాశారు. విప్లవ గీతాలు, విషాద గీతాలు రాసేవారు. సామాజిక అంశాలు, ప్రకృతి విధ్వంసాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సగటు మంచి జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా తన పాటలు ఉంటాయి. అంతకుముందే అందశ్రీ గారు రాసిన కొమ్మ చెక్కితే బొమ్మర అనే పాటను 2004లో వచ్చిన వేగు చుక్కలు సినిమాలో వాడారు. అప్పటి నుండే సినిమా పాటలు రాసే అవకాశాలు వచ్చాయి. అయితే ఏ పాట పడితే ఆ పాట రాసేవారు కాదు. తన పాట సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలని చెప్పేవారు. అలాంటి పాటలే రాసేవారు. ఇక 2006లో వచ్చిన గంగా సినిమాలోని ఎల్లిపోతున్నావా తల్లి అనే పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డును అందుకున్నారు. కొన్నిసార్లు అందశ్రీ గారి పాట కోసం సినిమాల్లో సీన్స్ ని యాడ్ చేసేవారు కూడా. 2008లో ఆర్ నారాయణమూర్తి గారు హీరోగా వచ్చిన ఎర్ర సముద్రం సినిమాలోని మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాటకు మంచి గుర్తింపు వచ్చింది. అందశ్రీ గారు రాసిన ఈ పాటను వందే మాతరం శ్రీనివాస్ గారు ఆలపించారు. ఈ పాటను తెలుగు యూనివర్సిటీ వారు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఓ అంశంగా మార్చారు కూడా. తెలుగు జాతి మనది, మా తెలుగు తల్లికి పాట తరువాత ఈ పాటను చేర్చిన ఘనత అందశ్రీ గారికే దక్కుతుందని చెప్పవచ్చు కూడా. ఇవే కాదు, పల్లె నీకు వందనములు,
గలగల గజ్జల బండి, జనజాతరలో మనగీతం, ఎల్లిపోతున్నావా తల్లి, ఇలా ఆయన రాసిన ప్రతి పాట హృదయాన్ని తట్టిలేపాయి. అందశ్రీ గారు తొలినాటి నుండి తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారు. ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఆ క్రమంలోనే 2003 మార్చి 2న కామారెడ్డిలో జరిగిన ధూమ్ధామ్ సభకు హాజరయ్యారు. అప్పుడే తెలంగాణకు ప్రత్యేకంగా ఒక పాట ఎందుకు ఉండకూడదు అనిపించి పాట రాయడం మొదలుపెట్టారు. 2003 నవంబర్ 1న ఆదిలాబాద్ లో జరిగిన తెలంగాణ రచయిత వేదిక జెండా వందనంలో 4 చరణాలు రాసి వినిపించారు. 2009లో 12 చరణాలతో ఉండే పూర్తి పాట తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది కూడా. ఆ పాట పాడుతున్నప్పుడే చాలా మంది ఉద్యమకారులు ఇది తెలంగాణ రాష్ట్ర గీతం అని నినాదాలు చేశారు. ఈ పాటను కేవలం తెలంగాణలోనే కాదు, తెలంగాణ ప్రాశస్త్యాన్ని వివరించడంతో పాటు సమకాలీన ప్రజా జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేలా ఈ పాట ఉండడంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేవారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో యువ విభాగంలో జనజాగరణ సేన కార్యక్రమంలో ఈ పాట పాడాక ఈ పాటకు మరింత ఆదరణ లభించింది. ఇవే కాదు, బతుకమ్మ అనే సినిమాకి మాటలు కూడా అందించారు. ప్రపంచంలోని మిసిసిపి, మిసోరి, అమెజాన్, నైల్ లాంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ నదులపై కవిత్వం రాయాలని ప్రపంచమంతా తిరిగారు. ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే అది జరగలేదు. ఓ సందర్భంలో కేసీఆర్ ఈ పాట గురించి మాట్లాడుతూ ఈ పాట చరణాలకు సంబంధించి ఆలోచన వచ్చిందని, బాత్రూంలో షేవింగ్ చేసుకుంటుంటే తనకు కొన్ని పదాలు తట్టాయని, మళ్లీ మర్చిపోతానని షేవింగ్ మధ్యలో ఆపేసి ఆ పదాలను రాసుకున్నానని చెప్పారు. ఆ తర్వాతి కాలంలోనే ఈ పాటపై చర్చ జరిగింది. అందశ్రీ గారు రాసిన మొత్తం పాటను రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం సాధ్యం కాదని, అందుకే కొన్ని మార్పులు చేయాలని కోరితే అందశ్రీ గారు అంగీకరించలేదని, దీంతో ఆ ప్రక్రియ వాయిదా పడిందని మాజీ మంత్రి రసమయ్య బాలకిషన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే సమయంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పాటలు అందించిన గద్దర్, అందశ్రీ లాంటి వారిని కేసీఆర్ చాలా అవమానించారని కూడా చర్చ జరిగింది. ఇక అందశ్రీ గారికి దక్కిన గౌరవాలు, పురస్కారాలు, అవార్డుల విషయానికి వస్తే 2006లో గంగా సినిమాకు గాను నంది అవార్డు అందింది. కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ నుండి గౌరవ డాక్టరేట్ తో పాటు లోక కవి అనే బిరుదును పొందారు. దాశరథి సాహితీ పురస్కారం, రాహురి భరద్వాజ సాహితీ పురస్కారంతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పద్మశ్రీ కోసం అందశ్రీ గారి పేరును ప్రతిపాదించింది కూడా. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నెలకొల్పిన సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారాన్ని కూడా అందించారు. ఓ ఇంటర్వ్యూలో అందశ్రీ గారు మాట్లాడుతూ, మాయమైపోతున్న మంచి కోసమే నా కవితాగమనం. ఈ పాటకు ముందు ఎన్నోసార్లు చావు కోసం ఆలోచించాను. జీవితమే అన్నీ నేర్పింది. తనది కవిగానం కాదు, జ్ఞానం. నేను దళితున్నా అంటే స్పష్టంగా చెప్పలేను. ఇవన్నీ మనిషిని తెగనరికిన తరువాత పుట్టిన వ్యవస్థలు. అందుకే మంచితనం ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటాను. నన్ను ఎవ్వరు గుర్తించకపోయినా అభ్యంతరం లేదు. నేను నా పాటకు ఎంతవరకు న్యాయం చేస్తాను, ఆ పాటను ప్రజల్లోకి ఎంతవరకు తీసుకుపోతున్నానన్నదే ముఖ్యం. నా కవిత్వం ప్రపంచాన్ని మారుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎల్లయ్యది తెలంగాణ, అందశ్రీది విశ్వం అని చెప్పారు. ఇక గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయడంతో పాటు రాష్ట్ర గీతాన్ని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో తెలంగాణలో జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా తీసుకున్నారు. అదే సమయంలో కీరవాణి గారికి మ్యూజిక్ బాధ్యతలు అప్పజెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో విమర్శలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆ అంశంపై చర్చ జరుగుతోంది. మొత్తం మీద అందశ్రీ గారు రాసిన పాటను యథాతథంగా తీసుకుంటున్నారా లేక ఏవైనా మార్పులు చేస్తారా అనేది వేచి చూడాలి. ఎందుకంటే పాట రాసిన కాలానికి తెలంగాణలో 10 జిల్లాలు, ఇప్పుడు 33 జిల్లాలున్నాయి. దీంతో ఆ పదాల్లో కొన్ని మార్పులు చేశారు. ఇక అందశ్రీ కుటుంబం విషయానికి వస్తే ఆయనకు 4 పిల్లలు. అయితే పిల్లల సర్టిఫికెట్ లో ఎక్కడా కులం పేరు రాయలేదు. పెద్దమ్మాయి పేరు వెన్నెల. ఈమె కూడా తన చిన్నతనంలో అందశ్రీ గారు పాడితే వాటిని అక్షరబద్ధం చేసేవారు. మరికొన్ని విషయాలకు వస్తే 2014లో తెలంగాణలో కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయడంతో పాటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబపరమైందని విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లోనే కాదు, తెలంగాణలోనూ చర్చకు కారణమైంది. ఇటీవల అందశ్రీతో ఓ నాయకుడు మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. మొత్తం మీద ఆ పాటకు సంబంధించిన అంశం ఎలా ఉన్నా పేదరికానికి, ఆకలికి దగ్గరగా తన జీవితాన్ని ప్రారంభించిన అందశ్రీ గారు తన అనుభవంతో చెప్పే ప్రతి పాట ఎంతో మందిని కదిలిస్తుంది. రానున్న కాలంలో ఆయన మరిన్ని మంచి పాటలు రాయాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇవి అందశ్రీ గారికి సంబంధించిన అంశాలు.